బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని వెంగళరావు నగర్లో హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. వెంగళరావు నగర్ డివిజన్లోని డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయం ఎదురుగా ఉన్న వివాదాస్పద భూమిలో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. సుమారు 2 ఎకరాల స్థలంపై ఈ చర్యలు చేపట్టారు. అయితే గత 60 సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేతలు జరిపారని వారు ఆరోపిస్తున్నారు. ప్రెస్ అండి, మేడం అడగండి. అయితే కూల్చివేతల నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మధురానగర్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరసన వ్యక్తం చేసిన బాధితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని వెంగళరావు నగర్లో హైడ్రా కూల్చివేతలైతే మొదలుపెట్టింది. వెంగళరావు నగర్ డివిజన్లో డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయం ఎదురుగా ఉన్న వివాదాస్పద భూమిలో హైడ్రా అధికారులైతే కూల్చివేతలు మొదలు పెడుతున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందుగానే పోలీసులు అక్కడికి చేరుకొని వారందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఆందోళన చేస్తున్న వారిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, వెంగళరావు నగర్ లో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయం ఎదురుగా ఉన్నటువంటి స్థలంలో దాదాపుగా 2 ఎకరాలు ఆ స్థలం ఉంటుంది. అక్కడ దాదాపుగా 60 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి జరిపి అనేది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ప్రస్తుతం అయితే కొంత ఇబ్బందికర పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఉదయం నుంచి హైడ్రాతో పాటు పోలీసులకు సంబంధించినటువంటి సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళందరూ చేశారు. అయినప్పటికీ కూడా కూల్చివేతలు అనేది యథావిధిగా కొనసాగించేటువంటి ప్రయత్నం హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది చేశారని చెప్పుకోవచ్చు. పోలీసుల బందోబస్తు ఎంత ఉపయోగించినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ మమ్మల్ని రోడ్డు మీద పడేస్తే ఏం చేయాలి అనేది వాళ్ళు ప్రధానంగా వేడుకుంటున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళందరూ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల దగ్గరికి వెళ్ళాలా లేదా జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలా, మా బాధలు ఎవరికి చెప్పుకోవాలనేటువంటి అంశాన్ని వాళ్ళు లేవనెత్తుతున్నారు. సో ఓవరాల్ గా మాత్రం వెంగళరావు నగర్ లో కూల్చివేతలకు సంబంధించి 2 ఎకరాలు హైడ్రాకి సంబంధించిన అధికారులు మాత్రం ఆ ప్రభుత్వానికి సంబంధించిన స్థలం కాబట్టి మేము కాపాడేటువంటి ప్రయత్నం చేస్తామనేది హైడ్రా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ మేము గుడిసెలు దాదాపుగా 60 సంవత్సరాల నుంచి ఉన్నాం, మమ్మల్ని ఏ విధంగా ఇక్కడ నుంచి పంపించేస్తారు అనేది స్థానికులు హైడ్రాని నిరోధిస్తున్నారు. మరి ఏ విధమైనటువంటి క్లారిటీ వస్తుంది, హైడ్రా ఏ స్టాండ్ తీసుకుంటుంది అనేది మనకి వాళ్ళ అఫీషియల్ గా హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు అఫీషియల్ గా నోట్ విడుదల చేసిన తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడ ప్రస్తుతం కూల్చివేతలు పూర్తయినప్పటికీ కూడా పోలీసులకు సంబంధించినటువంటి బందోబస్తు ఇంకా అక్కడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. ప్రెస్ అండి, మేడం అడగండి. ప్రెస్ అండి, మేడం అడగండి.